వెళ్ళి ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి తరాని కాల్ముక్తా ఉంటే మన రాష్ట్రాన్ని, మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య చిరంజీవి గారు స్థాపించిన పార్టీలో అరే అన్నయ్యకి నేను ఎదురొస్తానా, అన్నయ్య మీద నా కోపం ఉంటుందా? ఉండదు. వాళ్ళెవరో ఢిల్లీలో చేసిన పనికి అన్నయ్య మీద ఎందుకు కోపం చూపిస్తాం? కాకపోతే మన కర్మ అన్యాయానికి, అక్రమాలకి నేను ఎదురెళ్దామంటే నా దురదృష్టం ఈరోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్య మీద ఎదురుగా కాదు, ఎదిరించి కాదు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకి నేను ఎందుకు ఎదురెళ్తాను? కానీ అలాంటి పరిస్థితిని కల్పించింది ఎవరు? అక్కడ ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ హైకమాండ్. ఏదో శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ, ఏదో చాలీచాలని డ్యాన్సులు చేస్తూ, ఏదో మీకు ఆనందం కల్పిద్దామంటే నన్ను చేయనివ్వట్లేదే. అందుకని ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మేము ముందుకు వచ్చాం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గుంటూరులో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎలక్షన్ ప్రచారంలో నా ఆఖరి రాజకీయ ప్రసంగం చేశాను. ఆ తర్వాత ఇంకెప్పుడు రాజకీయాల గురించి కానీ, మన తెలుగు జాతి పరిస్థితుల మీద కానీ, మన దేశ సమస్యల మీద కానీ, ప్రజల సమస్యల మీద కానీ నేను కనీసం ఎప్పుడు నోరు విప్పలేదు, పెదవి కదపలేదు. అది నేను ఆ భగవంతుడికి వదిలేశాను. నేను నిజంగా నాకు రాజకీయాలకు రావాలన్న కోరిక కూడా లేదు. వచ్చుంటే ఎంపీగానో ఎమ్మెల్యేగానో ప్రజారాజ్యం పార్టీలోనే ఉండేవాడిని. నాకు సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. వెళ్ళి లాల్ బత్తి కారులో తిరగాలన్న కోరిక లేదు, ఎంపీగా గెలవాలని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదు, మంత్రులు అవ్వాలని లేదు, ముఖ్యమంత్రులు అవ్వాలని లేదు. నాకు ఇవన్నీ చాలా తుచ్చమైనవి. తుచ్చం. మీరు చూపించే అభిమానం ముందు, మీరు చూపించే ప్రేమ ముందు ఇవి నిలుస్తాయా? నిలవలేవు.